రవిచంద్ర రెడ్డి గారు ఇప్పుడు వైఎస్ మరణం జరిగి 14 ఏళ్ళు 14 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ వైఎస్ మరణం ఒక మిస్టరీయే అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. సజ్జల్ గారి మరొకసారి ఆ విషయం ఇచ్చేశారు. దట్టు షర్మిల గారి చేరిక తర్వాత మళ్ళీ ఈ విషయాన్ని మాట్లాడడం అంటే ఇది వైసీపీ కేవలం రాజకీయం కోసం మాట్లాడుతున్నమాట లేక ఇప్పటికీ మీకు అనుమానాలు ఉన్నాయా? సార్ మురళి గారు నమస్కారం. నమస్తే. మీకు రుద్రరాజు గారికి అలాగే టీవీ9 ఇతర ప్యానలిస్టులు ఎవరైనా ఉన్నా అలాగే టీవీ9 ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే సార్. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్న వ్యాఖ్య స్పష్టంగా రాజశేఖర రెడ్డి గారి మరణం మీద అనుమానాలు ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి అన్నారే కానీ కాంగ్రెస్ పార్టీ చేయించిందనో మరో ఇంకా సంస్థ చేయించిందనో కాంగ్రెస్ పాత్ర మీద ఇప్పటికీ అనుమానాలు సరే అనుమానాలు ఉన్నాయన్నప్పుడు ఎస్ అప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ దానికి నేపథ్యం కూడా ఉంది సార్. మరొకసారి ఉంటారంటే మళ్ళీ ప్లే చేస్తాను కావాలంటే. లేదు సార్ ఒక మాట చెప్తా వేయండి. రాజశేఖర రెడ్డి గారి మరణం మీదే డౌట్స్ ఉన్నాయి కాంగ్రెస్ దానికి సంబంధించి. దాని తర్వాత వచ్చిన పరిణామాలలో జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన తప్పుడు కేసుల్లో కానీ ఇటు టీడీపీ కాంగ్రెస్ కలిసే చేసాయి. అక్కడి నుంచి ఆ జర్నీలో కాంగ్రెస్తో ఎప్పుడు ఈయన తెర వెనుకో ఏదో ఒక రకంగా అయితే కాంటాక్ట్లో ఉంటున్నాడు. రాజశేఖర రెడ్డి గారి మరణం మీదే డౌట్స్ ఉన్నాయి కాంగ్రెస్ దానికి సంబంధించి. ఓకే రవిచంద్ర రెడ్డి గారు, కాంగ్రెస్ దానికి సంబంధించి రాజశేఖర రెడ్డి గారు మరణం మీద డౌట్స్ ఉన్నాయి అన్న దానికి ఆ నేపథ్యం ఎందుకు వచ్చింది సార్? సరే ఇప్పుడు మళ్ళొకసారి చరిత్రలో గెలమంటే ఏదైతే ఉందో రవిచంద్ర రెడ్డి గారు మరొకసారి చరిత్రలో గెలమంటే రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత రిలయన్స్ని అనుమానించడం, రిలయన్స్ సంస్థల మీద దాడులు చేయడం, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులుగా ఉన్నటువంటి చాలామంది మీద ఆ సందర్భంగా కేసులు పెట్టడం, ఇవన్నీ జరిగినటువంటి చరిత్రే కదా సార్. ఇప్పటికీ ఇంకా చాలామంది కేసుల్లో ఉన్నట్టున్నారు సార్. మురళి గారు ఒక మాట స్పష్టంగా చెప్తా సార్, ఒక మాట స్పష్టంగా చెప్తా. రుద్రరాజు గారికి తెలుసు, మేమంతా కలిసి పనిచేసిన వాళ్ళం, అందరం కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళమే. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 90% మంది కాంగ్రెస్ పార్టీని అభిమానించిన వాళ్ళే ఉన్నారు. కానీ వైఎస్ఆర్ గారికి జరిగిన ద్రోహం ఏదైతే ఉందో, వైఎస్ఆర్ గారి పేరు ఎఫ్ఐఆర్లో ఆయన మరణానంతం చేర్చిన వైనం కానీ, మరీ ముఖ్యంగా చిదంబరం గారు చెప్తూ ఏ ఫ్లైట్ యాక్సిడెంట్ అయినా, ఏ హెలికాప్టర్ యాక్సిడెంట్ అయినా, లేకపోతే ఏదైనా జరిగినప్పుడు బ్లాక్ బాక్స్ అని ఉంటుంది సార్. ఆ బ్లాక్ బాక్స్ గురించి దాచిపెట్టేసిన వైనం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్యంగా చిదంబరం గారికి సంపూర్ణంగా నాలెడ్జ్ ఉంది దాని మీద. ఖచ్చితంగా ఎంత మొత్తుకున్నా ఆ రోజు ఆ కుటుంబం, షర్మిలమ్మ గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, విజయమ్మ గారు కావచ్చు, ఆ రోజు ఇంకొక పార్టీ పెట్టకున్నప్పటికీ కూడా ఎన్నిసార్లు అడిగినా ఆ కుటుంబానికి సంబంధించి నిర్లక్ష్యం చేసి దాచిపెట్టిన వైనం ఏదైతే ఉందో, మరీ ముఖ్యంగా వెస్లీ గారు ఎవరైతే అంతరంగిక భద్రతాదారుగా హెలికాప్టర్లో ప్రయాణం చేశారో దాంట్లో 2 తూటాలు పేల్చి అంటే 2 బుల్లెట్లు పేల్చి ఉండడం, ఇవన్నీ కనుగొన్న తర్వాత అసలు ఏదైనా ఖచ్చితంగా కుట్ర కోణం ఉందని చెప్పే దాంట్లో ఎంక్వైరీ అప్పుడే కానీ సిట్టింగ్ గవర్నమెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐ వాళ్ళ చేతిలో ఉంది ఆ రోజు. మరి ఎందుకు దాన్ని విచారణ జరిపించలే? బ్లాక్ బాక్స్ దాని తర్వాత సబ్సిక్వెంట్గా రవిచంద్ర రెడ్డి ఇప్పటికీ అనుమానం ఉంది, ఎప్పటికీ ఉంటుంది సార్. ఇది ఎప్పటికీ ఉంటుంది సార్. ఇది ఎప్పటికీ ఉంటుంది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి దాదాపుగా 5 ఏళ్ళు పూర్తవుతోంది. 4.5 years ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి నేరుగా సిబిఐ ఎంక్వైరీ జరిపించమని లెటర్ రాసేటువంటి అవకాశం ఉంది. నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేట్ చేసి ఓ పర్టికులర్ ఇష్యూని, గతంలో ఇలాంటి సందర్భాలు ఉన్నాయి. వోక్స్ వ్యాగన్ సందర్భంలో కానీ, ఔటర్ రింగ్ రోడ్ కేసుల్లో కానీ, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వోక్స్ వ్యాగన్ వ్యవహారంలో బొత్స సత్యనారాయణ గారి మీద ఆరోపణలు వస్తే సిబిఐ ఎంక్వైరీకి రాజశేఖర రెడ్డి గారే ఇనిషియేట్ చేశారు. ఔటర్ రింగ్ రోడ్ స్కామ్లో సిబిఐ ఎంక్వైరీకి రాజశేఖర రెడ్డి గారే ఇనిషియేట్ చేశారు. గతంలో ఇలాంటి పరిణామాలు ఉన్నాయి, స్టేటే ఇనిషియేట్ చేసిన సందర్భాలు. అలాంటి కార్యక్రమం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 4.5 ఏళ్ళుగా ఎందుకు చేయలేదు? అదే మీ ప్రత్యర్థులు ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్న ప్రశ్న సార్. ఎప్పుడో ఒక మాట సార్, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్కి హెడ్గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఉంది. రాజశేఖర రెడ్డి గారి మరణం జరిగిన తర్వాత దాదాపు 4 సంవత్సరాలకు పైగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీలో ఆన్ డ్యూటీ చనిపోతే అప్పుడు కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, అప్పటి ప్రధానమంత్రి కానీ, అప్పటి లోక్సభలో
ముఖ్యంగా కీలక భూమికలు పోషిస్తున్న రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, మరి చిదంబరం గారు కానీ బ్లాక్ బాక్స్ దాచేసి బ్లాక్ బాక్స్ ఎందుకు దాచారు? నేను అడిగేది ఒకటే చెప్పాలి. ఒక్క నిమిషం ఉన్నటువంటి దాన్ని నేను ఇంకేదాన్ని కాదు. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా డిమాండ్ చేయొచ్చు. ముఖ్యమంత్రి గారు అది తీసేయండి. రిలయన్స్కి సంబంధించినటువంటి ఆస్తులు పోగొట్టి ఇదే యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వంశీ చంద్రారెడ్డి గారి కేసుల్లోకి వెళ్ళి జైలుకి వెళ్ళి వచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడు సిడబ్ల్యూసీలో ఉన్న వ్యక్తి. నేను ఆ పేర్లన్నీ కూడా చెప్పొద్దు అనుకున్నా, చెప్తున్నాను. అటువంటి సందర్భం వాళ్ళని తీసుకుని వచ్చి మీ ఇంట్లోకి వచ్చి కలిస్తే వాళ్ళ మనిషికి వాళ్ళ కార్పొరేట్ ఎంప్లాయీకి మీరు రాజ్యసభ ఇచ్చారు. మీ గుర్తు మీద రాజ్యసభకి వెళ్ళాడు అతను. ఇదే రిలయన్స్కి సంబంధించినటువంటి వ్యక్తి ఇండిపెండెంట్గా వెళ్ళలేదు. ఇండిపెండెంట్గా ఇవ్వమంటే కూడా మీ గుర్తు మీద ఇచ్చి అతన్ని పంపించారు. దానికి సమాధానం చెప్పండి. తర్వాత వివేకానంద రెడ్డి గారికి సంబంధించి ప్రతిపక్ష నాయకుడిగా వివేకానంద రెడ్డి గారు మీరు ఉన్నప్పుడు, వివేకానంద రెడ్డి గారు హత్య జరిగినప్పుడు సిబిఐకి ఎంక్వైరీకి రాశారు. వివేకానంద రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ వరకు మీరు ఏం చేయగలిగారు వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో? సో రాజకీయం అనేటువంటిది మీకే కాదు చేతనయ్యేది, ఏది పడితే అది మాట్లాడడానికి. మనం మాట్లాడేటప్పుడు ఒక పెద్ద వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఆ విషయాన్ని కానీ కూలంకుషంగా తెలుసుకుని చేయాలి. సజ్జల రామకృష్ణారెడ్డి గారికైనా రాజకీయం తెలిసేది. మేము ఇంకో 4 మాటలు మాట్లాడామనుకో ఏమైపోతాడు ఆయన? ఏమైపోతాడు? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉండి మాట్లాడతాడా? మేము వీఆర్ గోయింగ్ టు ఫైల్ ఏ డిఫేమేటరీ సూట్, డెఫినెట్గా వాళ్ళకి లీగల్ నోటీస్ సర్వ్ చేయబోతున్నాము. వాట్ ఈస్ ద ఎవిడెన్స్? షో బిఫోర్ ది కోర్ట్, షో బిఫోర్ ది పీపుల్. మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే చూపించండి. డెఫినెట్గా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మాట్లాడారు. కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నటువంటి వ్యక్తి, క్యాబినెట్ పే అండ్ పెక్స్ ఎంజాయ్ చేస్తున్న వ్యక్తి మాట్లాడారు. వీళ్ళే గవర్నమెంట్ కదా, వీళ్ళే మాట్లాడితే ఇంకా ఏం ప్రజాస్వామ్యం ఏంటి? అందుకనే మీ దగ్గర ఆధారాలు ఉంటే, ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉంటే బట్టబయలు చేయండి. లీగల్ నోటీస్ సర్వ్ చేస్తాము, మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాము, డిఫేమేషన్ కేసు పెడతాము. దీని మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీరు ఇంప్లికేట్ చేస్తాం అనుకున్నట్టు మీరు ప్రూవ్ చేయండి. మీ దగ్గర ఉంటే యు ఆర్ ఇన్ ద గవర్నెన్స్. ఏమీ లేకుండా అనుమానాలు లేపేటే ఆ రోజు మీరు కాదా? జగనన్న సంధించిన బాణం కాదా ఆవిడ పొలోమని 3000 కిలోమీటర్లు తిరగలేదా? తిరిగినప్పుడు మీకు కావాల్సి వస్తే ఉపయోగించుకుంటారు.